ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంగారక యోగం విశ్లేషణ పరిహారములు. ఉదాహరణ జాతకము బీఎస్కే ప్రసర సిద్ధాంతి 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసర సిద్ధాంతి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క అభిప్రాయమును తెలియజేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే తప్పనిసరిగా అవ్వండి. శుభం భూయాత్. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యాస్ట్రాలజికల్ వీడియోస్ చాలా మనము ప్రజెంటేషన్ చేసుకున్నాము. అందులో భాగంగా ఈ రోజుని కుజుడు రాహు కాంబినేషన్ గురించి మనం చెప్పడానికి క్లుప్తంగా ప్రయత్నం చేద్దాము. కుజుడు రాహువు అంటే కుజుడు రాహువు కాంబినేషన్ అంటే గ్రహాలు కాంబినేషన్ ఉంటాయండి. దాన్ని యోగా అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కానీ కలిసినట్టయితే జంట గ్రహ యోగాలు అంటారు. 3 గ్రహాలు కలిసినట్టయితే ద్విగ్రహ యోగాలు, 4 కలిసినట్టయితే చతుర్గ్రహ యోగాలు, 5 కలిసినట్టయితే పంచగ్రహ యోగాలు, 6 కలిసినట్టయితే షష్టగ్రహ యోగములు, ఇలాగా 7 అన్నట్టయితే సప్త, 8 అంటే అష్ట. ఈ యొక్క గ్రహ కూటములు ఉంటాయి. ఈ యొక్క గ్రహాలు కలిస్తే యోగాలు అవయోగాలు అన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయినట్టయితే ఈ యొక్క కుజుడు రాహువు కాంబినేషన్లో మనకి ఒక యోగం అన్నది ఏర్పడుతుంది. ఆ యోగం పేరే అంగారక యోగము అని అంటారు. ఏమిటి అంగారక యోగము? అంగారకుడు అంటే కుజుడు వలన ఏర్పడింది కాబట్టి అంగారక యోగము అంటారనమాట. అంటే ఈ యోగము ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు రాహువు కలిసినట్టయితే ఏర్పడుతుంది. కుజుడు రాహువు ఏదైనా ఒక రాశిలో కలిసినట్టయితే ఏర్పడుతుంది. అయితే దీనివల్ల ప్రతికూల వాతావరణము, అనుకూల వాతావరణము 2 రకాలుగానే ఉంటుంది. సానుకూలము, ప్రతికూలము 2 ఉంటాయన్నమాట. అది ఆ యొక్క కుజుడు రాహువు 2 గ్రహాలు కూడా తన యొక్క స్వక్షేత్రాలు కానీ, ఉచ్చక్షేత్రాలు కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే అనుకూల వాతావరణం మనకి ఇస్తుంది. అదే కానీ శత్రుగ్రహ రాశుల్లో కానీ, శత్రు స్థానాధిపతుల్లో కలిసిన, నీచ రాశుల్లో కలిసినప్పుడు కన్నా సరే, పాపస్థానంలో కలిసినప్పుడు కన్నా సరే ఇది పాప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క చెప్పే ఫలితాలన్నీ కూడా చెడుగాను మంచిగాను 2 ఉంటాయి. ఆ యొక్క గ్రహాలు అనుకూల వాతావరణంలో ఉన్నట్టయితే మనకి సానుకూల ప్రతిఫలాలు, ప్రతికూల వాతావరణంలో ఉన్నట్టయితే ప్రతికూల ప్రతిఫలాలు మనకు ఉంటాయి. అది ఒకటి అందరూ కూడా గ్రహించాలి. దాని తర్వాత ఇది శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి, నా యొక్క అనుభవాన్ని బట్టి, స్వానుభవాన్ని బట్టి నేను చెబుతున్నాను. ఇంకా దీని గురించి తెలుసుకోవలసింది చాలా చాలా ఉందని నేను చెప్తున్నాను. వాళ్ళ ముందర కుజుడు రాహు కాంబినేషన్ అయినట్టయితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయని మనం తెలుసుకోవాలంటే కుజుని యొక్క గుణగణాలు అంటే కారకత్వాలు, తర్వాత రాహు యొక్క కారకత్వాలు కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒక్కొక్క గ్రహానికి కూడా ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. అయితే ఇందులో కుజునికి భ్రాతృ కారకత్వము, సోదర కారకత్వం ఉంటుంది. రెండవది ధైర్యము, సాహసము, చొరవలకు ప్రత్యేక. ఈయన ధైర్యము, సాహసము, చొరవ అంటే ముందరే తనంత తానే అన్నిటిలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయటానికి ఉంటుంది. తర్వాత భూమి, గృహలాభము, స్థిరాస్తులకి కారకుడు అవుతాడు. అదేవిధంగా పొలాలకి, స్థలాలకు కూడా కారకత్వం వహిస్తాడు కొన్ని పరిస్థితుల్లో. నెక్స్ట్ దృఢ సంకల్పము, మనిషికి సంకల్పం అనేది దృఢంగా ఉండాలన్నట్టయితే దానికి కుజుడే కారకుడు. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే అతను దృఢ సంకల్పంతో ఉంటాడు. అతను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అదే కానీ కుజుడు నీచ స్థానంలో ఉన్న, శత్రుస్థానంలో ఉన్న తన సంకల్పానికి విఘాతం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత
సోదరకారకుడు, సోదర సోదరీలకు కూడా కారకత్వం వహిస్తుంటాడు ఆయన. తర్వాత దూకుడు స్వభావం, అన్ని రకాలుగాను ముందుడుగు, దుందుడుకు స్వభావం ఉంటుంది. దూకుడు స్వభావం ఉంటుందన్నమాట. అంటే చాలా స్పీడ్‌గా ఉండే అవకాశాలున్నాయి. నాయకత్వ లక్షణాలు కూడా వీరికుంటాయి. అంటే వీరికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయని చెప్తున్నాను. కుజుడు సేనాధిపతి కాబట్టి ఉంటాయి. నెక్స్ట్ విజయం పొందాలి అనే కాంక్ష ఉంటుంది. తప్పనిసరిగా విజయం వచ్చేంత వరకు కూడా శ్రమిస్తారు. తర్వాత రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషను, బ్లడ్ గురించి కూడా ఉంటుంది. దాని తర్వాత ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి కూడా వీరు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రాహుగ్రహ గురించి గాని మనం చెప్పగలిగినట్టయితే, ఈయన పూర్తిగా కల్పనా జగత్తుకు ప్రతీక. కాల్పనిక జీవితంలోనే బ్రతుకుతుంటారనమాట. కల్పనకి ఇది ఉంటుంది. ఈ పితామహ తత్వము అంటే తాతగారి గురించి కూడా ఇందులో చెప్పవచ్చు. తర్వాత వృద్ధాప్యము, ఓల్డ్ ఏజ్, ప్రతిదానికి కూడా ఓల్డ్ అనమాట. వృద్ధాప్యం గురించి కూడా ఉంటుంది. శ్వాస అంటే రెస్పిరేషన్, నిశ్వాస ప్రిసర్వేషన్, భాష లాంగ్వేజ్, తర్వాత అసత్యము, అబద్ధలాడటము, తర్వాత భయము, భ్రమ కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా భ్రమిస్తూ ఉంటారు, భ్రమలో బతుకుతుంటారు. తర్వాత ఊహాలోకాల్లో బ్రతికే అవకాశాలు ఉంటాయి. విచారము, సాధారణంగా ప్రతిదానికి కూడా సైకలాజికల్గా ఫీల్ అయిపోతుంటారు. తర్వాత జోదము అంటే ఏంటంటే ఒక రకంగా పేక, ఇటువంటివన్నీ కూడా జోదాలు ఉన్నాయి కదా, కేటగిరీస్ అవన్నీ కూడా తెలుస్తుంటాయి. అయినట్టయితే ఇక్కడ ఈ కుజుడు నిప్పు అనుకున్నట్టయితే, రాహువు తైలం లాంటి వాడు. నిప్పుకి తైలం తగిలితే అగ్నికి ఆజ్యం పోసినట్టే. అలాగే వీరిద్దరూ కూడా కలిసినట్టయితే నిప్పుకి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఆ యొక్క కుజునికి కోపం ఎక్కువైనట్టయితే ఈ యొక్క రాహు వల్ల ఇంకా కోపం ఎక్కువవుతుంది. భ్రమలో బతుకుతుంటారు. ఎవరో మనల్ని ఏదో అన్నారు అని ఊహాలోకంలో ఉంటుంటారు. నిజంగా వీళ్ళకి ఏమీ నష్టం కలగదు. నష్టం కలిగినట్టుగా ఫీల్ అవుతుంటారు అనమాట. నెక్స్ట్ ఒక ప్రేయసి మాట్లాడలేదు అనుకుంటే కుజుడు వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చాక ఇక్కడ రాహు కాంబినేషన్ వల్ల ఏమవుతుంది అన్నట్టయితే ఊహాలోకంలో ఏంటంటే భ్రమలు కలిగిస్తారు. ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు ఏంటని రకరకాలుగా ఉండి తర్వాత దానికి ఆరోగ్యం కనెక్షన్ ఉంటుంది. అనారోగ్యం పాలైపోతుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత కుజుడు ఆవేశాన్ని కూడా ఇస్తుంటాడండి. ఆవేశపరుడు కుజుడు. ఏంటంటే ఏమీ తెలియకుండానే డెసిషన్స్ తీసుకుంటాడు. సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆలోచన విధానం లేకుండాను. రాహు దానిని డెవలప్ చేస్తుంటాడు. కుజుని యొక్క ఆవేశాన్ని రాహు డెవలప్ చేస్తుంటాడు. తర్వాత జాతకుని మూర్ఖుడిగా మార్చే అవకాశం ఉంది. అంటే కుజరాహులు ఎప్పుడైతే కలిశారో జాతకుడు అనాలోచిత కార్యక్రమాలు చేస్తుంటాడు. అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకుంటుంటాడు. దానివలన అతనికి మూర్ఖత్వం ఎక్కువ వస్తుంది. తర్వాత కుజుడు దేన్నైనా సాధించే గుణం ఉంటుంది. అంటే ఏదైనా సంకల్పంలో చెప్పుకున్నట్టయితే దాన్ని సాధించేంత వరకు కూడా ఇతను నిద్రపోయే అవకాశం ఉండదు. రాహు మటుకు ఊహాలోకంలో విహరిస్తుంటాడని చెప్పాను కదా, అంటే భ్రమంలో విహరిస్తుంటాడు. తర్వాత జాతకుడు స్వయం నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోలేడు. తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే కుజుడు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాడని నేను చెప్పాను. కుజుడు స్పీడ్గా ఉంటాడు. రాహు తన శక్తిని వ్యాపింపజేస్తాడు. కుజుని యొక్క పవర్ని అలా డెవలప్ చేస్తుంటాడు. ఈ యోగం ఉన్నవారు దూకుడు స్వభావం తీవ్రంగా అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. దీనివలన చాలా కష్ట నష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. జాతకులు ఎప్పుడు కూడా భావోద్వేగంతో అదుపు తప్పుతారు. మరియు దాని యొక్క ఫలితం హింసాత్మకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే భావోద్వేగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి తెలియదు. అక్కడ కుజుడు ఐ ప్రెషర్ ఇస్తుంటాడు. రాహువు దానికేమో ఆజ్యం పోస్తుంటాడు. అంటే నిప్పుకి నెయ్యి తోడైనట్టు నెయ్యి పోస్తుంటాడు. ఇంకా వాళ్ళు ప్రజ్వరులుతుంటారు. గొడవలు, ప్రతీకారాలు, పగలు, ఇది వంశపారంపర్య పగల్లోకి దిగిపోతుంటాయి ఇవన్నీను. తర్వాత మరి ఫలితము హింసాత్మకం అవుతుంది. అంటే కొట్లాటలు దారితీస్తుంది. చివరికి జైలు పాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ శక్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ యోగంలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అన్నట్టయితే అనుకూల వాతావరణం ఉన్నట్టయితే ఒక రకంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఉన్నట్టయితే ఒక రకంగా ఉంటుంది. అయితే కుజుడు రాహు కూడా మంచి స్థానంలో ఉన్నట్టయితే ఈయనకి ఎంత గొడవలైనా ప్రతీకారాలైనా వీళ్ళకి మంచి జరుగుతుంది. అదే కానీ ఈ యొక్క రాహు కుజుడు కూడా
ప్రతికూల వాతావరణం అన్నట్టయితే ఇక్కడ నీచ స్థానంలో గానీ, శత్రు స్థానంలో గానీ, దుస్థానంలో గానీ ఉన్నట్టయితే మటుకు దీనివలన వీళ్ళకి చాలా నష్ట కష్టాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళకి జాతకుడు తమ లక్ష్యాలను సాధించడానికి, జీవితంలో ఎదగడానికి స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంటే ఈ యొక్క కుజరాహువులు కాంబినేషన్ ఉన్నప్పుడు, అంగారక యోగం ఉన్నప్పుడు కూడా జాతకుడు తమ లక్ష్యాలను అంటే తన టార్గెట్ సాధించడానికి గాను అవిరళంగా, నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటాడు. తర్వాత జీవితంలో ఎదగడానికి చాలా స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అంటే 1+1 2, 2+1 3 అలా కాదు. 2 టు ది పవర్ ఆఫ్ 4, 4 టు ది పవర్ ఆఫ్ 16 అలాగా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. యాడ్ అవ్వదు. మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళకి ఆకస్మిక మార్పుల గురించి ఎదురు చూస్తుంటాడు. నాకేదైనా ధనాదాయం వస్తుందా? నేను చేసిన దానికి ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వస్తుందా లేదా? నేను ఈ యొక్క ప్రయోగం చేశాను. దీనికి నాకు నోబెల్ ప్రైజ్ వస్తుందా లేదా? పద్మశ్రీ అవార్డు వస్తుందా లేదా? ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చూస్తుంటారనమాట. వీళ్ళు దానికి వెంటనే కూడా రిజల్ట్ ఓరియెంటెడ్ కావాలి వీళ్ళకి. అది నిదానం అన్నది వీళ్ళకి నిదానం ప్రధానం అన్న సూత్రానికి వీళ్ళు బాగా వ్యతిరేకంగా ఉంటుంది. వేగంగా కెరీర్‌లో డెవలప్ అవ్వటాన్ని వీళ్ళు చూస్తుంటారు. అదేవిధంగా వేగంగా కెరీర్‌లో అంటే వృత్తిలో వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. లేవనంటలేదు. వీళ్ళకి సబ్జెక్ట్ ఏమీ రాకపోయినప్పుడైనా సరే వీళ్ళు కష్టపడి సాధించగలరు. ఏ పనినైనాను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యోగం వలన ధైర్య సాహసాలు చాలా బావుంటాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీరి జీవితంలో ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకునే అవకాశం ఉన్నాయి. ప్రతీది కూడా ఇది రిస్క్, ఇది చెయ్యొద్దని చాలామంది వదిలేసిన పని వీళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తితోటి మాట్లాడాలి అన్నట్టయితే అతనితో మాట్లాడితే చాలా రిస్క్. మాట్లాడకూడదని ఎవరైనా అనుకుంటే 100 మంది అనుకుంటే ఈయన 101 మంది మనిషి ఎళ్లి నేను మాట్లాడతానని దృఢ సంకల్పంతోటి దానికి పూజ హోమాలన్నీ చేసుకోండి. అతని దగ్గర ఈయన మాట్లాడతాడు. సక్సెస్ రేట్ చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి జీవితంలో రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకునే చేస్తారు. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా వీరు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. ఆ అమ్మాయి ఫెయిల్ అయినట్టయితే ఇంకో అమ్మాయిని లవ్ చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది. తర్వాత ఇంకో అమ్మాయిని లవ్ చేస్తారు. ఆ అమ్మాయి సక్సెస్ అవుతుంది. అయినట్టయితే చివరికి ఫస్ట్ అమ్మాయి సక్సెస్ రేట్ బాగుంటుందని తెలుసుకుంటారు. అంటే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుగానే ఉంటుంది. ఈ యోగం జాతకునికి ఏదైనా సవాళ్ళని ఎదుర్కోవడానికి ఏర్పాటవుతుంది. హెల్ప్ చేస్తుంది. అంటే ఛాలెంజింగ్ నేచర్ వీళ్ళకి ఉంటుంది. ఛాలెంజింగ్‌గా ఉంటారు వీళ్ళు. ప్రతీది కూడా ఛాలెంజ్ తీసుకుంటారు. అంటే వీళ్ళకి కించిత్ భయం కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఏం చేయాలని. కానీ వీళ్ళు ఎంత సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినా, ఏ విధంగా ఉన్నప్పుడైనా సరే వీళ్ళు ఎతికల వేలో వెళ్ళటానికి ట్రై చేస్తారు. కుజుడు బాగున్నట్టయితే. కుజుడు బాగోకపోతే ఎతికల వేలో వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏది ఏమైనప్పుడైనా సరే వీళ్ళు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత ఈ యొక్క అంగారక యోగంలో ఈ జాతకుడికి పురుషులైతే ఈ జాతకులు గాని పురుషులు అయినట్టయితే అంగారక యోగం ఉన్న పురుషులు అయినట్టయితే వీళ్ళు చాలా ఆవేశపరులుగా ఉంటారు. తర్వాత అనుమానాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. నేను ఇందాక చెప్పాను కదా! ప్రతి పనిలోనూ కూడా అనుమానం ఉంటుంది. ప్రతి మనిషిని కూడా సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క ప్రేమ ఎక్కువగా ఉన్న మీదట ఆ ప్రేమని వేరే వాళ్ళకి ఎవరికైనా ధారాదత్తం చేసేస్తున్నారేమో, తన ప్రేమ జారిపోతుందేమో, తన ఆస్తి జారిపోతుందేమో, తన యొక్క రిలేషన్‌షిప్ జారిపోతుందేమో, తనకు బంధుత్వం జారిపోతుందేమో, తనకు ధనం జారిపోతుందేమో, తనకు గృహ సంపదలు జారిపోతాయనే అనుమానం ఉంటుంది. అనుమానంతో వీళ్ళు చాలా చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి అనుమానాలు వీళ్ళకి ఉండకూడదు. చివరికి వీళ్ళ అనుమానం ఎంతవరకు దారి తీస్తుందంటే తను కట్టుకున్న భార్యను కూడా ఇంటికే పరిమితం చేస్తారు వాళ్ళు. తను కట్టుకున్న భార్యను కూడా ఇంటికే పరిమితం చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఆ యొక్క దేవత, ఆ యొక్క అనురాగ దేవత, ఆ యొక్క గృహిణి భర్త యొక్క మనస్తత్వం తెలుసుకోండి. ఆవిడ నడుచుకుంటుంటుంది. అటువంటి భార్య వీళ్ళకి వచ్చినప్పుడైనా సరే, ఆ భార్య యొక్క మనసుని సద్వినియోగం చేసుకునే అవకాశం వీళ్ళకి చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ సద్వినియోగం చేసుకున్నట్టయితే వీళ్ళంత అదృష్టవంతులు కూడా ఎవరు లేరని నేను చెప్తున్నాను. అదేవిధంగా స్త్రీ జాతకంలో కూడా వీళ్ళ యొక్క మగవాళ్ళ యొక్క అహంకారం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. యుగో అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ ఫీల్డ్‌లో ఉన్నప్పుడైనా సరే మాకే ముందర నమస్కారం పెట్టాలి అన్న ఇది చూస్తుంటారు. మాతో ముందర వారు మాట్లాడాలి అని అనుకుంటుంటారు. వీరు ఎవరితోనూ కూడా ముందర మాట్లాడరు. ఎటువంటి అహంకారపూరితంగా వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది
దీనివలన వీళ్ళకి మంచిదే గానీ, చెడ్డదన్నది ఏం కాదు. నెక్స్ట్ వీళ్ళకి గానీ ఇది నెగెటివ్‌గా గాని ఉన్నట్టయితే అంటే ఈ యొక్క కుజుడు గానీ, రాహు గానీ వీళ్ళిద్దరూ కూడా శత్రు స్థానాల్లో గానీ, నీచ స్థానాల్లో గానీ, దుష్ట స్థానాల్లో గాని ఉన్నట్టయితే ఇవి చాలా హార్మ్‌ఫుల్‌గా అంటే హానికరంగా ఉండే యోగం ఉంటుంది. అదే గాని మంచి స్థానాల్లో ఉంటే మట్టుకు నిజాయితీగా ఉండే అవకాశాలు ఉంటుంది. తర్వాత ఈళ్ళు స్త్రీ జాతకం గాని అయినట్టయితే ఇందులో గాని కుజరాహులు అంగారక యోగం గాని స్త్రీలకు గాని ఉన్నట్టయితే మట్టుకు వీరు నిజాయితీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నిజాయితీగా ఉంటారు. నీతి నిజాయితీలో ఉంటారు. వీరు మటుకు ముక్కు సూటిగా మాట్లాడతారు ఆడవాళ్ళు. ముక్కు సూటిగా మాట్లాడటం వల్ల వీరందరికీ కూడా విరోధం అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా కష్టమైన ఇది. వీళ్ళు ముక్కు సూటిగా మాట్లాడతారు. అందుకే అందరికీ కూడా విరోధం అవుతుంటారనమాట. కుజుడు, రాహువు ఇద్దరు కూడా అశుభ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అంగారక యోగంలో అశుభ ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. శుభ స్థానాలు ఉంటే మటుకు శుభ ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాననమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో గానీ మనం వచ్చినట్టయితే, మనం ఆలోచన చేసినట్టయితే మనకి వీళ్ళు ఒక ల్యాండ్ తీసుకునే అవకాశం ఉంటుందనుకోండి. ల్యాండ్ తీసుకున్నట్టయితే ఆ ల్యాండ్ వలన ఈ యొక్క అంగారక యోగం ఉంటే ఆ ల్యాండ్ వలన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లోపం ఉండవచ్చు. లేదా డాక్యుమెంట్స్‌లో లోపం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ పేరు మీదగానే ఆస్తులు ఉన్నట్టయితే మటుకు అవి వీళ్ళకి అందే అవకాశాలు లేవు. కుజుడు, రాహు అంగారక యోగం వలన అంగారక యోగం గానీ, దుష్ట స్థానాల్లో గానీ, నీచ స్థానాల్లో గానీ, శత్రు స్థానాల్లో గానీ ఏర్పడినట్టయితే వీళ్ళ పేరైన భూములు అవి కూడా నప్పే అవకాశాలే లేవు. భూములు, ఇల్లు కూడా వీళ్ళ పేరు మీద నుంచి జారిపోయే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి అంగారక యోగం ఉన్న వాళ్ళకి మటుకు వీళ్ళు హౌస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, సమస్యలుంటాయి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు, తర్వాత అన్‌సోల్డ్ ప్రాబ్లమ్స్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకుంటాయి. పరిష్కారం చేయలేని ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకుంటాయి. వీళ్ళకి బ్రదర్స్ మధ్య వాగ్వివాదాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. బ్రదర్స్ మధ్య ఆస్తులు కూడా సెటిల్‌మెంట్ అవ్వకపోవచ్చు. వాళ్ళు కూడా ఈ వ్యక్తుల్ని చాలా చాలా ఏడిపిస్తుంటారనమాట. వీరికి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వలన వచ్చిన ప్రాపర్టీస్ ఏవి కలిసి రావండి. వీళ్ళ కష్టార్జితంతోటి కష్టపడి సంపాదించిందే కూడా కలిసి వస్తుందని నేను చెప్తున్నాను. తర్వాత వీరి వీరి చేత ఆస్తులు జారిపోయే అవకాశాలున్నాయి. వీరి చేతుల నుంచి ఆస్తులు జారిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి అంగారక యోగం ఉన్నవాళ్ళు వీరు ఆస్తుల్ని భార్య పేరు మీద గానీ, సంతానం పేరు మీద గానీ పెట్టండి. పెడితే మీకు చాలా మంచి ఫలితాలొస్తాయి. వీరు గానీ ఈ యొక్క అంగారక దోషం ఉన్నవాళ్ళు, అంగారక యోగం ఉన్నవాళ్ళు ఆస్తులు ఏదైనా కొన్నప్పుడైనా సరే ఆస్తులు వాస్తు తేడా లేని ఇల్లు అనేది వీళ్ళకి దొరికే అవకాశం అన్నది ఏం లేదు. వీరు వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉండక తప్పదు. ఏదో రకంగా వాస్తు దోషం ఉంటుంది. వీరు వాస్తు సిద్ధాంతం చేత చూపించుకున్న తర్వాత వస్తువులు పెట్టడంలో గానీ, చిన్న చిన్న మార్పులు చేయటంలో గానీ, పక్కింటి వాడు వలన వీళ్ళకి సమస్యలొచ్చి వాస్తు దోషం వచ్చే అవకాశాలున్నాయి. వీళ్ళకి ఎక్కువగా బంధువులతో విరోధములు వచ్చే అవకాశాలున్నాయి. విరోధం అంటే వీళ్ళు చాలా మంచివారు. చాలా అందరికి హెల్ప్ చేస్తుంటారు. కానీ బంధువులు మట్టుకు వీళ్ళని నెగెటివ్‌గా చూస్తుంటారు గానీ పాజిటివ్‌గా చూడరు. కారణం వీళ్ళకి మాట తీరు, వీళ్ళకి మనిషి తీరు, దాని తర్వాత వీళ్ళకేంటంటే వాక్చాతుర్యం అన్నది అందరికీ నప్పేలా మాట్లాడరు. ముక్కు సూటిగా మాట్లాడే అవకాశాలు వీళ్ళకున్నాయనమాట. అక్క చెల్లెండ్రు వీళ్ళకి మోసం చేసే అవకాశాలున్నాయి. అన్నదమ్ములు కూడా వీళ్ళకి మోసం చేసే అవకాశాలున్నాయి. పిల్లలతో కూడా సత్సంబంధాలు కూడా నెరవేర్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. అందుకే వీరు బంధువులతో గానీ, పిల్లలతో గానీ ఎక్కువగా మాట్లాడక 10 మాటలు వారు మాట్లాడితే ఒక్క మాటకే జవాబు చెప్పడం వీళ్ళు అలవాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలొస్తాయి. వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్యాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే హై బ్లడ్ ప్రెషర్ వచ్చే హైపర్ టెన్షన్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. హైపోథైరాయిడ్ ప్రోటీన్స్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాల్షియం డిఫెక్ట్స్ రావచ్చు. హెల్త్ విషయంలో తరచుగా వీళ్ళు సర్జరీ అవ్వవచ్చు. తర్వాత మటుకు వీళ్ళకి హెల్త్‌లో హెర్నియా రావచ్చు. దాని తర్వాత హైడ్రోసిల్ రావచ్చు. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చనమాట. అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ జాతకం నేను చూపిస్తున్నాను. మీరు చూడండి. ఇక్కడ ప్రకాష్ అన్న వాళ్ళ యొక్క జాతకం ఇది. వీళ్ళకి కన్యా లగ్నం అయింది. కన్యా లగ్నాతో కూడా పంచమ స్థానంలో కుజ రాహువులు కలిశారు. పంచమ స్థానంలో ఎప్పుడైతే కుజ రాహువులు కలిశారో అప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళు మానసికంగా
వీళ్ళు భ్రమంలో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు షార్ట్ టెంపర్‌మెంట్ ఉంటూ ఉంటుంది. తర్వాత ఈయనకి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆశ ఇంతవరకు రాలేదు. అది వస్తుందో రాదో కూడా తెలీదు. వీళ్ళు అనుభవిస్తారో కూడా అనుభవించరో కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పంచమ స్థానంలో కుజుడుండి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. ఈయనకి హైడ్రోసిల్ ఆపరేషన్ 2 సార్లు అయ్యింది. హెర్నియా ఆపరేషన్ 2 సార్లు అయ్యింది. తర్వాత షోల్డర్ ఆపరేషన్ 2 సార్లు అయ్యింది. తర్వాత వీళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయ్యింది. అంటే ఇటువంటి సమస్యలు వీళ్ళకి ఉంటుంటాయి. వీళ్ళకి ఈయనకి ఎక్కువగా స్కిన్ ర్యాషెస్ కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను. స్కిన్ ర్యాషెస్ వల్ల కూడా వీరికి ఏమైనా ఉన్నాయి అంటే ఈ యొక్క కుజుడు రాహు కాంబినేషను అంగారగ్రహ కాంబినేషన్ అంగారక యోగం అటువంటిది అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఇటువంటి వీటికి రెమెడీస్ ఉన్నాయా లేవా అన్నట్టయితే డెఫినెట్గా రెమెడీస్ ఉన్నాయండి. ఆ రెమెడీస్ ఏమిటి అన్నట్టయితే ఎక్కువగా మంగళవారం నాడు ఉపవాసం ఉండండి, మీకు పరిహారం అవుతుంది, మీ యొక్క పాప పెంకలు అవుతుంది. నెక్స్ట్ కార్తికేయ ఆరాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితం వస్తుంది. తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన పంచముగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితం వస్తుంది. తర్వాత రాహు గ్రహకి బీజాక్షరపూర్వకంగా మంత్ర జపం చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితం వస్తుంది. తర్వాత దానాలు చేయండి. దానాలు చేస్తే ఈ యొక్క దానాలు మీకు సద్బ్రాహ్మణులు కానీ మీ గురువులు కానీ మీ సిద్ధాంతాలు కానీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నల్ల కుక్కలకి మీరు రొట్టెలు వేయండి, రొట్టెలు వేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. తర్వాత రోహిణి నక్షత్రం రోజుని లక్ష్మీదేవి పూజ చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితం వస్తుంది. తర్వాత నిరంతరం కూడా ధ్యానంలో ఉండండి, యోగా నేర్చుకోండి, మీకు మానసికంగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ గురువులను సత్కరిస్తే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. తర్వాత మటుకు సాయం సంధ్యలో దీపం పెట్టండి దేవునికి, తప్పనిసరిగా దీపం పెట్టినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క కుజరాహుల కాంబినేషను అంగారక యోగము ఇది ఒక్కసారి మీకు చివరిగా నేను చెప్తున్నాను. ఈ అంగారక యోగము మీకు కుజుడు రాహువు ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేదు అన్నట్టయితే శుభస్థానాల్లో కానీ ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే అశుభ స్థానాలు అంటే నీచ స్థానంలో కానీ లేదా శత్రుక్షేత్రాల్లో కానీ పాపస్థానంలో కానీ ఉన్నట్టయితే అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ అంగారక యోగము ఏ యొక్క రాశిలో ఉన్న ఏ యొక్క లగ్నంలో ఉన్నట్టయితే లగ్నాత్తు కూడా ఏ ఇంట్లో ఉన్నట్టయితే ఏం జరుగుతుందో ఒక్కసారి నేను చెప్తున్నాను. ఈ యొక్క అంగారక యోగము లగ్నంలో కానీ ఏర్పడినట్టయితే జాతకుల లగ్నంలో ఏర్పడినట్టయితే వీళ్ళు క్రోధము మరియు మొండగా మారే అవకాశాలు ఉన్నాయి. సరైన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీళ్ళు ఎక్కువ తగాదాలు కూడా వస్తుంటాయి. తర్వాత వీళ్ళకి మైండ్కి హెడ్కి కూడా సర్జరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రెండో భావంలో ఉన్నట్టయితే కఠినమైన మాటలు మాట్లాడుతుంటారు. వాక్స్థానంలో కుజరాహులు ఉంటారు, అంత మంచిది కాదు. అబద్ధాలు చెబుతూ ఉంటారు. తర్వాత వీళ్ళ మాటలు ఎవరు నమ్మే అవకాశాలు ఏం లేవు. చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి అందరూ కూడా వీళ్ళని ప్రేరేపిస్తుంటారు. ఇది వీళ్ళు నీచ స్థానంలో కానీ శత్రుక్షేత్రాలు కానీ ఉంటేనో ఉచ్చక్షేత్రాలు కానీ మంచి క్షేత్రాలు ఉంటే ఇటువంటి ఏం జరగవు. మూడవది ఇది మూడో స్థానంలో కానీ ఉంటే ఇది మంచిది. వీళ్ళు స్పీకర్గా అయ్యే అవకాశం ఉన్నాయి, రచయితగా అయ్యే అవకాశం ఉంది, వీళ్ళు సర్జన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే కానీ నీచ స్థానాలు ఉంటే దీన్ని రివర్స్ అవుతుంటుంది. 4 వీళ్ళకి గృహం వలన కానీ తల్లి వలన కానీ ఆనందం అన్నది ఏమాత్రమే ఏర్పడే అవకాశాలు ఏం లేవు. వివాహ జీవితం కూడా తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 5వది కళలో క్రీడలలో రాణిస్తారు వీళ్ళు. స్పెక్యులేషన్ వీళ్ళకి నప్పే అవకాశాలు ఏం లేవు. 6 ఏంటంటే బ్యాడ్గా ఉంటుంది. తర్వాత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ రాహిత్యం వీళ్ళకి ఉంటుంది. డిసిప్లిన్ మేనర్ వీళ్ళకి ఉండదు. కోర్టు ఇష్యూస్ బాగా ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. 7వది వివాహ జీవితానికి సమస్య ఉంటుంది. విడాకులు సెపరేషన్ వరకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. 8వ లగ్నానికి 8వ ఇంట్లో ఉన్నట్టయితే వీళ్ళకి నిరాశ నిస్పృహలు కూడా ఎక్కువ ఉంటాయి. అత్తమామలతో గొడవలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. తర్వాత 9వ ఇంట్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలు వీళ్ళు పాల్గొంటుంటారు. సనాతన ధర్మాన్ని వీళ్ళు నిలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. 10 వ్యాపారం అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. తర్వాత 11 సామాజిక సేవ వీళ్ళు చేస్తుంటారు. తర్వాత షేర్ మార్కెట్ లాస్ వస్తుంటుంది వీళ్ళకి. 12వది వీళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. ఆదాయం కోసం విదేశాలు వెళ్తుంటారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే
జాతకం మంచిగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, చెడ్డగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది. మిగిలిన గ్రహాల కాంబినేషన్ వలన కూడా ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది బేసికల్‌గా నేను చెప్తున్నాను. దీనికి గురుని యొక్క దృష్టి గానీ, శుక్రుని యొక్క దృష్టి గానీ, ఇటువంటి మంచి గ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే వీళ్ళకి ఫలితాలు కొంచెం మారి మంచిగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి నేను ఇంతవరకు చెప్పింది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏమైనప్పటికైనా సరే నా నాలెడ్జ్‌గా వచ్చింది. నా అనుభవం స్వానుభవం పురస్కరించుకొని నేను చెప్పాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్‌కే ప్రసరరావు. ఇంకొక వీడియోలో త్వరలో కలుద్దాము. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.